ఇగో ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి కరెక్ట్ సరైన ఆర్డర్లో పెడితే నీకు 300 రూపాయలు వస్తాయి. ఓకేనా? ఓకే. రాంగ్ రాంగ్ రాంగ్. 1 minute టైం నీకు. రాంగ్ 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 రాంగ్. రాంగ్. రైట్. 300 తీసుకో. నేను నీకు ఒక మైండ్ గేమ్ చెప్తా, అది నువ్వు మనసులో ఏ నెంబర్ అనుకుంటావో ఆ నెంబర్ నేను చెప్తా అన్నట్టు. ఓకే. ఒక నెంబర్ అనుకో, దాన్ని డబుల్ చేయి, దానికి ఒక 50 కలుపు, దాన్ని సగం చేసి హాఫ్. ఓకే. క్యాల్కులేటర్ కావన్నా? అవసరం లేదు. ఫస్ట్ నువ్వు కోరుకున్న దాంట్లోకి వెళ్ళి 25 ఆన్సర్. 29. నువ్వే తప్పు చేసిన ఇప్పుడు. 12 62 62లో మైనస్ సగం ఎంత? 31 -6 29. అదే కరెక్ట్. 25. అవును, 25 ఎట్లా వచ్చింది నీకు? ఎట్లా తెలిసింది? ఈ ట్రిక్ మీకు వెళ్తే కామెంట్ చేయరు. ఓకేనా? కాదు, ఇది ఎట్లా వచ్చిందో చెప్తలేవు కదా. ఓకే. నెక్స్ట్ ఇంకో నెంబర్ దాన్ని డబల్ చేయి, దానికి 100 కలుపు, మళ్ళీ కనిపించి సగం చేసే, మళ్ళీ 100 కలిపినావా? సగం చేయి. సగం అంటే క్యాలిక్యులేటర్ కావాలా? నువ్వు కోరుకున్నది తీసే ఫస్ట్. 50 ఆన్సర్. ఇది నువ్వు కావాలని చెప్పినావు. ఎట్లా మరి ఎట్లా తెలుస్తుంది మీకు? తెలుస్తుంది, ట్రిక్ అది. మీ దానిలో తెలిస్తే మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పి ఇలా గేమ్ ఏంటి? నీకు ఇలా ఒక మైండ్ గేమ్. ఇక్కడ 3 బాక్సులు ఉన్నాయి, 4 ఆరెంజెస్ ఉన్నాయి. ఇక్కడ 4 బాక్సులల్లో 4 ఆరెంజెస్ పెట్టాలి, కాకపోతే 3 పెన్నులు మాత్రమే తీయాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే, నాకు అర్థమైంది. 4 బాక్సులు పెట్టాలి, 4 ఆరెంజ్ చేసుకొని, కానీ 3 పెన్నులు మాత్రమే జరపాలి. అంతే. అంటే ఒకవేళ నేను పెడితే ఏమి ఇస్తా? 300 ఇస్తా. పక్కా ఇవ్వాలి? పక్కా ఇస్తా. మరి ఇప్పుడే ఇవ్వాలి? ఇస్తా. ఇవ్వకపోతే ఫోన్పే ఇస్తా. ఓకే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాదు, దీనికి గిటానం ఎందుకు? 4 ఆరెంజ్. 4 ఆరెంజ్ బాక్స్ లేదు. పిల్లర్ లేకుండా బిల్డింగ్ కట్టట్టున్నావు. తెలివితోటి ఆలోచించు. మరి ఇక్కడ బాక్స్ అయింది కదా. మూడు పెన్నులే మార్చాలి. 3 పెన్నులే మార్చాలి. 3 పెన్నులు మార్చాలి. ఓకే, ఫోన్పే చేస్తా. ఫోన్పే కాదు, నాకు మనీ కావాలి. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఆడండి, మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవాళ మీకు ఒక మైండ్ గేమ్. ఓకేనా? ఓకే. ఇవి యాక్చువల్గా 9 ఉన్నాయి. ఇవి 9 ఉన్నాయి, కానీ నాకు ఇటు 5 రావాలి, ఇటు 5 రావాలి. అంటే కౌంట్ చేస్తే 5 రావాలి. ఇప్పుడు ఇవి 9 ఉన్నాయి కదా, అర్థమైంది. ఇటు 5 కనబడాలి, అటు 5 కనబడాలి. ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు ఎట్లా పెట్టు. ఇవి 9 ఉన్నాయి, 10 లాగా నువ్వు నాకు చూపెట్టాలి. ఇటు 5 కావాలి, ఇటు 5 కావాలి. అదే 10 లాగా నాకు చూపెట్టాలా. ఓకే. ఇవో గేమ్ బెట్ ఎంత తెలుసు? పైసలు ఉన్నా 100. ఓకే. నువ్వు కూడా 100 పెట్టాలా. ఓకే, ఇస్తా. పెట్టిగా అట్లే 5 ప్రాపర్ షేప్ ఉండాలి. షేప్ కూడా ప్రాపర్ ఉండాలి. ఇప్పుడు అక్కడ షేప్ కరెక్ట్ లేదు. 5
ఇటు ఎట్లా అంట 5. ఇది 4 ఇక్కడికి వచ్చింది కానీ ఇట్లకి వెళ్ళి ఇట్లా లెక్క పెడతాం. ఎల్ షేప్ వస్తుంది ఇట్లా ఎల్ షేప్ వస్తుంది కదా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చలో కానీ ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇంకోసారి. ఇట్లయితే 1 2 3 4 5. 1 2 3 4 5 అంతేనా? ఇవాళ నాకే నుండి నువ్వు తీసుకున్నావు. వచ్చినాయి 100 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవాళ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా మీకు ఏమన్నా గేమ్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మీకు ఒక గేమ్, ఇక్కడ 100 రూపీస్ నోట్ మీద ఉంది, 10 రూపీస్ నోట్ కింద ఉంది కదా. నువ్వు దీన్ని ఇట్లా మీదికి తీసుకురాకుండా 10 రూపీస్ నోట్ మీదికి తీసుకురావాలి. ఓకేనా? మరి పైసలు ఇస్తావు కదా, ఇవి నాకే. ఓకేనా? ఇస్తా. ఇవి నాకే, ఎక్కువ ఇయ్యకి. ఫ్రెండ్స్ సక్సెస్ ఫ్రెండ్స్, 100 పైన 10 వచ్చింది ఫ్రెండ్స్. ఇలాంటి గేమ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ నాకే ఇవి. ఓకేనా? స్నాక్. హాయ్ ఫ్రెండ్స్, ఏంది పళ్ళాలు ముందర పెట్టింది అనుకుంటున్నారా? లేదండి, ఒక మ్యాజిక్ చూస్తా ఇవాళ. ఆ మ్యాజిక్ ఏంటో మీరు చూడండి. ఓకేనా? సో ఫస్ట్ బియ్యం కిందికి పోతున్నాయి. సరిపోయింది, కిందికి పోయినాయి. మొత్తం కిందికి పోతుంది ఫ్రెండ్స్, కిందికి పోయింది. ఇప్పుడు మ్యాజిక్ ఫ్రెండ్స్. పిండి పోలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే మ్యాజిక్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి టెక్నిక్స్ కోసం. అందరు ఏమనుకుంటారు ఫ్రెండ్స్, బియ్యం ఆగుతాయి అనుకుంటారు ఫ్రెండ్స్, కానీ బియ్యం ఆగలేదు. ఇంతలా ఉన్న బియ్యం ఆగలేదు. పోనీ రవ్వనైనా ఆగుతాయి అనుకుంటారు ఫ్రెండ్స్, అది ఆగలేదు. ఒకసారి ఇది కూడా. కానీ ఇక్కడ పిండి అనేది మాత్రం ఆగింది. ఎందుకు చెప్పండి? ఇక్కడ అణువులు అంటే అణువుల యొక్క దూరం అనేది దగ్గరికి ఉండడం వల్ల పిండి అనేది ఆగుతుంది. చూడండి, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా నీకు ఒక మైండ్ గేమ్. ఈ 3 బాక్స్లలో 1001 రాయాలి. ఎట్లా రాస్తావో రాయి. ఓకేనా? గెలిచానికి గీంత మాత్రానికి పెద్ద రాయడు కదా. గెలిచానికి 300. ఓకేనా? 2 అయిపోయాయి. కూడు ప్లస్ చేస్తే 1 గదికేనా అంటే కొంచెం జమ అయ్యాను. 3 బాక్స్లలో 1001 రాయాలి అంతే. సరే, 3 బాక్సులనే రాసిన. ఈ తెలివి కాదు, నేను రిటర్న్ రాసిన 1001 అట్లా కాదు. సరే, నువ్వు రాసిందే 3 బాక్సులని రాసిన. 3 బాక్స్లో 2 రాయలేదా? నీకు ఒక హింట్ ఇస్తా. యూట్యూబ్ నాలెడ్జ్ ఆలోచించు. యూట్యూబ్ నాలెడ్జ్ ఆలోచించి రాయి. ఇప్పుడు కూడా రైట్ కదా? కరెక్ట్. ఓకే, డన్. 300 ఇస్తా.